చెప్పాలి. ఏమిచ్చాడు? తన జీవితాన్ని ఇచ్చేసాడు. తన జీవితాన్ని, ఆ పవిత్రమైన జీవితాన్ని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని, ఆ మహిమ కలిగినటువంటి జీవితాన్ని దేవుడే పాపులమైన మన కొరకు తన జీవితం అంతా ఇచ్చాడు. అంటే ఆయన జీవించిన సంవత్సరాలు 33 సంవత్సరాల 6 నెలల కాలమంతా కూడా, పుట్టిన కాడ నుండి ఆయన యవన కాలం వచ్చిన కాడ నుండి చనిపోయేదాకా ఈ లోకములో ఉన్న పాపి కొరకే జీవించాడు, పాపి కొరకే బ్రతికాడు, పాపి కొరకే ఆయన ఏ పని చేసినా పాపి కొరకే. ఆయన చేసినటువంటి రక్షణ పని కూడా పాపి కొరకే, స్వస్థతలో పాపి కొరకే, సువార్త పరిచర్య పాపి కొరకే. యేసు ప్రభు వారు చేసిన ప్రతి పని కూడా, ఆయన జీవించిన జీవితం అంతా కూడా పాపి కొరకే జీవించాడు. అనగా తన జీవితం అంతా మన కొరకే ఇచ్చేశాడు. ఈరోజు మనము కూడా దేవుడు మనపై ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను మనం చూస్తే, తన జీవితాన్నే మనకిచ్చినప్పుడు మనం కూడా ప్రభువును ప్రేమించేటువంటి మనము మన జీవితం అంతా కూడా, మన బ్రతుకు అంతా కూడా, బ్రతికంత కాలము మన జీవితాన్ని ప్రభువుకు ఇచ్చివేసేవారిగా ఉండాలి. అప్పుడే మనలో దేవుని ప్రేమించేటువంటి స్వభావం కనబడుతున్న విషయాన్ని గమనించాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, ఆయన తన జీవితాన్నే కాకుండా ఏమిచ్చాడు అంటే తన శరీరమును ఇచ్చివేశాడు. ఏమిచ్చేసాడంట? తన శరీరమును ఇచ్చివేశాడు, ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు. రెండోది చూస్తే తన శరీరాన్ని ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. శరీరం అనగా ఆయన శరీరము, మానవ శరీరము ధరించుకున్నటువంటి ప్రభు తన శరీరమును ఇచ్చివేశాడు. ఈ శరీరం అనేది ఏం చేస్తాడయ్యా అంటే, బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని పిల్లరా గమనించాల్సి మనం చూస్తే, మరి కీర్తన గ్రంథము 120, కీర్తన గ్రంథము 129వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, దున్నువారు నా ఈపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. కనుక ఇక్కడ మనం చూస్తే, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. అంటే తన శరీరమునంతటిని కూడా దున్నటానికి, అనగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. అనగా మనం చూస్తే ఆయన యొక్క శరీరం అంతా కూడా, పాపం చేసిన ఈ మానవాళి, పాపం చేసినటువంటి మనకి శిక్ష మనం అనుభవించాల్సింది, కానీ ఆ శిక్షకు బదులుగా మనం అనుభవించాల్సిన ఆ శిక్షకు బదులుగా ఆయనపై వేసుకొని, మన శరీరమై పడవలసిన ఆ కొడా దెబ్బలను మన శరీరం మీద పడకుండా ఆయన శరీరంపై కొట్టించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూసినట్లయితే, మరి ఆయన చేసినటువంటి ఆ పని ఏంటంటే, తన శరీరం అంతా కూడా ఏం చేశాడంటే మన కొరకు ఇచ్చివేసినట్లుగా, కొట్టువారికి కొరడాలతో కొట్టేవారికి తన శరీరం అంతా ఇచ్చివేసినట్లుగా మనము చూస్తున్నాం. శరీరం అంతా కూడా కొట్టువారికి ఏం చేశాడంటే ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లల మనం చూస్తే, శరీరం అంతా కూడా కొడాలతో కొట్టబడటానికి ఆయన శరీరం అప్పగించాడు. 33 సంవత్సరాలు ఏ రోజు కూడా ఎన్నోసార్లు రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా రాళ్ళతో కొట్టలేకపోయారు. ఆయన శరీరం మీద ఎవరు కూడా దెబ్బేయటానికి ముందుకు రాలేకపోయారు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కొడదామని ప్రయత్నం చేశారు, కానీ అయితే ఎవరు వల్ల కాల. కానీ చివరిలో మాత్రము ఆయన శరీరాన్ని ఎప్పుడైతే ఆయన అప్పగించాడో, ఆ శరీరాన్ని వారి ఇష్టానుసారముగా కొడాలతో కొట్టేశారు. అది నాగడు చల్ల దున్నబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు. రెండోది మనం చూసినట్లయితే ఆయన శరీరాన్ని మన కొరకు ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే తన రక్తాన్ని ఇచ్చాను. ఏమిచ్చాయంట? తన రక్తాన్ని ఇచ్చాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే,
13-12 మనం చూస్తే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవ్విన వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ మనం చూస్తే తన స్వరక్తము చేత ఈ లోకములో ఆయన తన జీవితాన్ని ఇచ్చాడు, తన యొక్క శరీరాన్ని ఇచ్చాడు. మూడవదిగా మనం చూస్తే తన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. తల నుండి అరికల వరకు ఆయన కొడాలతో తలపై పెట్టబడిన ముళ్ళ కిరీటం, శరీరం అంతా కొట్టబడినటువంటి ఆ యొక్క గాయాలు, చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెపపోటు, శరీరం అంతా కూడా చూస్తే గాయాలతో రక్తముతో కనబడుతున్న దేహాన్ని చూస్తే ఆ ఒళ్ళంతా రక్తమే. దైవజ్ఞుడు ఆత్మీయ తండ్రిగా అన్నాడు, ఒళ్ళంతా రక్తము అని రాశారు. అంటే ఆయన శరీరం అంతా కూడా దేంతో నింపబడినది అంటే రక్తము చేత నింపబడినది అనగా ఆయన ఆ రక్తాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు యేసు రక్తము ద్వారా ప్రయోజనం ఏంటయ్యా అంటే, యేసు రక్తము ద్వారా మన ప్రతి పాపములను దేవుడు మనం పవిత్రపరుస్తున్నాడు. ఆయన గాయాల వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే అంటే, ఆయన గాయాల వల్ల మనకి స్వస్థత ఉంది. ఆయన రక్తం వల్ల మనకి ఏంటంటే శుద్ధి వచ్చినది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ఏం చేస్తాయంటే మన కొరకు ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కార్చిన రక్తము అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రభువే మన కొరకు సిలువలో కార్చారు. ఆ రక్తాన్ని మన కొరకు ఆయన ధార పోసాడు. కనుక యేసు రక్తము ద్వారానే ఈ లోకంలో క్రైస్తవ సంఘం ఏర్పడింది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఈ రక్తము ద్వారానే మనకి సమాధానము, ఈ రక్తము ద్వారానే మనకి నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఈ రక్తము ద్వారానే దేవునికి సమీపస్థులమయ్యాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని మనకి ఇచ్చివేశాడు. మన రక్తాన్ని మనకి ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక నాలుగోది మనం చూస్తున్నట్లయితే తన ప్రాణాన్నే ఇచ్చివేశాడు. ఏమిచ్చాంట? తన ప్రాణాన్నే ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహానుగా రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగోది ఏమి ఇచ్చాడంటే తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఈ లోకంలో డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బంగారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వస్త్రాలు ఇచ్చేవారు ఉన్నారు, ఇల్లు ఇచ్చేవారు ఉన్నారు, ఫ్లాట్లు ఇచ్చేవారు ఉన్నారు, కానీ ప్రాణం ఇచ్చేవారు ఎవరు లేరు. అంటే క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని ఈటలో గల రహస్యం ఏంటంటే, ఈ లోకములో ఉన్న పాపిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ యేసయ్య ప్రాణాన్ని ప్రేమించలా, పాపిని ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని కోరుకోలేదు, కానీ పాపిని కోరుకున్నాడు. ఆయనకి ప్రాణం ముఖ్యం కాదు, పాపే ముఖ్యము. ప్రాణం ముఖ్యం కాదు ఆయనకి, పాపే ముఖ్యం. ప్రాణం విలువైంది కాదు ఆయనకి, పాపే విలువైన వాడు. కనుక ఈ పాపి కోసము తన ప్రాణాన్ని సైత్యమే ఇచ్చేసాడంటే, ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ప్రాణం. ఆ విలువైన ప్రాణాన్ని ఈ పాపులమైన మన కొరకు ఇచ్చేసాడు, విలువైన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయనకి విలువైంది ప్రాణం కాదు, విలువైంది పాపులమైన మనమే. ఆయనకి బంగారం కంటే విలువైంది పాపి, వెండి కంటే విలువైంది పాపి, వజ్రము కంటే విలువైంది పాపి. ఈ లోకంలో ఏది మానవులు విలువగా భావిస్తున్నారో ఆ విలువైనన్నిటికంటే పాపులమైనటువంటి మనమే ఆయనకి విలువైన వారము. ఆ విలువైన దాని కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తము చిందించి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రాణము సైతం కూడా లెక్క చేయలేదు పాపిని రక్షించుకునే విషయంలో. ప్రాణం సైతం లెక్కం చేయదు పాపిని మోక్షాన్ని తీసుకెళ్లే విషయంలో. ఈ పాపి కొరకు ఎంత చెయ్యాలో అంత చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణమైన ప్రేమ